20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్లి అక్కడ ఆపరేషన్ చేసుకుని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి ఏదో కుట్ర జరుగుతా ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్ లో ముషిరాబాద్ కి చేర్చాం. అది గేమ్ చేంజర్ గా అయింది. ఆ రోజు గాని రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏ మాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం 203 సీట్లతో గెలిపించారు. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కనైతే, ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు.